భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి స్తదా అని చెప్పారన్నట్టు. భా ఇత్యుక్తే ప్రకాశః, ప్రకాశవంతమైనటువంటి జీవనం యందు అనురక్తి ఆసక్తి కలిగి ఉంటాం కాబట్టి మనమంతా కూడా భారతీయులం. అందరము కూడా మీ యొక్క ధర్మవాంఛితాన్ని నెరవేరాలని కోరుకోండి. యుద్ధ వాతావరణం జరుగుతుంది. యుద్ధం అంతా కూడా శాంతించాలని నిజంగానే ఇక్కడ విఠల్ మహారాజు గారు, అదే విధానంగా మాధవ్ మహారాజు గారు కేవలం ఇంతకుముందు సాయినాథ్ మహారాజ్ చెప్పిన విధానంగా లోక కళ్యాణార్థం మాత్రమే, ఎటువంటి ప్రతిఫలాపేక్షం లేకుండా లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి గొప్పదైనటువంటి భావనతో చేస్తున్నారు. రెండు చేతులు జోడించండి, అందరూ కూడా గణపతిని ధ్యానించండి, అందరూ కూడా చెప్పండి గణేశాయ నమః. వినబడత లేదండి. ఆ పూర్ణావతి మహాపూర్ణావతికి నాభి హృత్కంఠర సభసన నాసాదులలో శోభులు సప్తస్వర మీరు మాటలు మాట్లాడొద్దంటారు కదా. భగవంతుడి దగ్గర గట్టిగా చెప్పండమ్మా, గణేశాయ నమః, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, కాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. ఇంతకుముందు సాయినాథ్ మహారాజ్ చెప్పారు, చేతులలో రేఖలు మారాయండి, మన శిరస్సు మీద ఉండేటువంటి రేఖలు కూడా మారుతాయి. అధిక మాసంలో ఆ గణపతికి రెండు చేతులు జోడించండి, పూర్ణావతి అయ్యే వరకు శిరస్సు మీద ఒక్కసారి చేతులు ఉంచండి. గణపతికి జయ జయ ధ్వనాలు, నజానామి శబ్దం, నజానామి చార్థం, నజానామి పద్యం, నజానామి గద్యం, చరేతా షడాస్యా హృదిద్యోతకేనే ముఖాన్యస్సరందే గిరశ్చాపి చిత్రం అన్న విధానంగా సదాకాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే ముఖాన్య విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి, సకల కళ్యాణాల్ని సకల శుభాలు ప్రసాదించే గణాధిపతి త్రివిర్వర్షై త్రివిర్మాసై త్రివిర్దినై తప్పకుండా ఈ లక్షమోదక గణాధిపతి హవనంలో పాల్గొన్నటువంటి వారికి మహాద్భుతాలు జరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందరూ ఇప్పుడు గట్టిగా కరతాళ ధ్వనులు చేయవచ్చు. గజానన భగవానికి